ఓం శ్రీ గణేశాయ నమః. అయితే మనకు ఈసారి 2025లో వినాయక చవితి అయితే ఆగస్టు 27న ఉంది కాబట్టి వినాయకులు అయితే అన్ని షెడ్లలో అయితే పూర్తిగా రెడీ అయిపోయినాయి. మొత్తం పెయింటింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ మాత్రమే ఉంది. మనం ఎక్కడ ఉన్నామంటే ఈరోజు నాగోల్లో ఉన్న రాహుల్ కళాకారులో ఉన్నాం. ఇక్కడ వినాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏరియాలో బాగుండే వినాయకులు, మంచిగా అద్భుతంగా డిఫరెంట్గా ఉండే వినాయకులు ఈ రాహుల్ షెడ్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఇయర్ ఏ వినాయకులు ఉన్నాయి, ఎట్లాంటి వినాయకులు ఉన్నాయి అనేటి అన్ని వినాయకులను చూసి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, ఎందుకంటే అన్ని వినాయకులను చూడాలి కదా మీరు. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ కూడా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేవలం ఐ పెయింటింగ్ మాత్రం కిరీటానికి మాత్రం ఉంది. వినాయకుడు చూసుకొని మంచిగా బొజ్జ వినాయకుడు అయితే కనిపిస్తా ఉన్నాడు మనకు. వినాయకుడు కుడి సైడున ఈ తొండం తిరిగి ఉంటే చాలా మంచిదని చెప్పేసి వినాయకుడు తీసుకునే వాళ్ళు, పెట్టే వాళ్ళు కూడా చాలా మంది కుడివైపు ఉన్న తొండంని చూసి తీసుకుంటారు చాలా మంది. సో వినాయకుడిని చూసినట్టయితే చాలా మంచిగా కనిపిస్తున్నాడు లంబోదరుడు మనకి. మంచిగా చేతులు కానీ, కూర్చోవడం కానీ, సింపుల్గా ఉన్నా భారీగా ఉన్నా కానీ మంచిగా కనిపిస్తున్నాడు. అంటే ఈ షెడ్లలో ఉన్న వినాయకులలో కొంచెం మంచిగా అనిపించిన వినాయకుడు చూడగానే బొజ్జ వినాయకుల్లాగా అనిపించింది అంటే ఇదే. అన్ని వినాయకులకు బొజ్జ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇందులో అట్రాక్షన్ ఆ ముఖము, ఆ బొజ్జ, ఆ చెవులు మాత్రమే. సో మంచిగా అనిపించింది ఈ వినాయకుడు. ఇంకా కేవలం ఇక్కడ ఐ పెయింటింగ్ అవి ఉన్నాయి. సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఇంకా లాస్ట్ ఫినిషింగ్ ఇస్తే ఈ వినాయకుని వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా వేరే వినాయకులు కూడా ఉన్నాయి, చూసేద్దాం. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు సేమ్ అదే వినాయకుడు ఇక్కడ కూడా, కాకపోతే ఏంటంటే కలర్ చేంజ్. అక్కడ కొంచెము ఆరెంజ్ కనిపిస్తుంది, ఇక్కడ మనకు బ్లూలో కనిపిస్తూ ఉంది. పంచ్ వచ్చేసి మనం లైట్ పింక్, రెండు మిక్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి ఇది కూడా సేమ్ మోడల్లో ఉన్న వినాయకుడు. సో ఈ రాహుల్ కళాకారులో ఈ మోడల్లో ఒక 10 వినాయకులు ఉన్నాయి. సో ఈ వినాయకులలో కూడా మంచిగా ఇంకా మొత్తం పూర్తిగా ఫినిషింగ్ అయిపోయిన వినాయకుడు అయితే ఇది. ఒక్కసారి చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు, మంచిగా కనిపిస్తూ ఉన్నాడు వినాయకుడు. సో మంచిగా బ్లాక్ కలర్లో మనకు రాతి విగ్రహం లాగానే కనిపిస్తూ ఉంది. ఆ చేతులు, శంఖం కానీ, త్రిశూలం కానీ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. మంచిగా చేతిలో ఇక్కడ లడ్డు పెట్టడానికి కూడా వినాయకుడి చేతి చూడండి ఎంత పెద్ద ఉందో. నిజంగా చాలా పెద్ద ఉంది వినాయకుని. కానీ ఇక్కడ నాకు ఒకటి ఏంటంటే ఆ వినాయకుని తొండం ఒక సైడు కట్ అయి ఉంటుంది కదా. సో అది అర్థం కాలేదు నాకు, కాకపోతే ఇది షైనింగ్ కనిపిస్తుంది కదా, అందుకే అర్థం కాలేదు. సో ఇట్లా ఉంది. ఇక్కడ ఐ పెయింటింగ్ కూడా అయిపోయింది, మొత్తం పూర్తి వర్క్ అయితే అయిపోయింది ఈ వినాయకుడికి సంబంధించి. ఇది సేమ్ ఫస్ట్ చూసిన వినాయకుడి మోడలే, కాకపోతే ఏంటంటే ఇది కలర్ చేంజ్. సో ఇంకా వేరే వినాయకుడికి కూడా కవర్ కప్పుతూ ఉన్నారు, బయట వర్షం పడుతుంది కదా అందుకోసం అని. సో ఇంకా కొన్ని వినాయకులు ఉన్నాయి, ఆ వినాయకులకి ఇంకా పెయింటింగ్ పూర్తి కాలేదు. అదేవిధంగా ఈ పెయింటింగ్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వినాయకుడి మోడల్లో మనకి ఇక్కడ దగ్గర ఒక 7-8 మోడల్స్ ఉన్నాయి. సో వీటికి ఏంటంటే కలర్స్ డిఫరెన్స్గా వేస్తూ ఉంటారు. కొన్నిట్లకు ఆయిల్ పెయింట్ కానీ, కొన్నిట్లకు నార్మల్ పెయింట్ కానీ ఇట్లా వేస్తూ ఉంటారు, డిఫరెంట్గా ఉంటాయి. సో వర్షం పడుతుంది కదా బయట, సో అందుకోసం అని చెప్పి కవర్ కూడా కప్పుతూ ఉన్నారు వినాయకునికి. మనం చూసుకున్నట్టయితే వినాయకునికి మంచిగా ఇక్కడ బొట్టు పెట్టుకున్న దగ్గర త్రిశూలం కూడా కనిపిస్తూ ఉంది మనకు మంచిగా. జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటారు కదా అందరూ. మన దేశంలో, మన భారతదేశంలో రైతుకి ఎంత ప్రాధాన్యత ఉందో అట్లాగే ఒక జవానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఈ వినాయకుని లోపల మనకు ఒక జవాను చూపిస్తున్నారు, ఇటు సైడ్ ఒక రైతుని చూపిస్తున్నారు. నాకైతే ఈ వినాయకుడిని చూసినప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ ఛత్రపతి శివాజీ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎన్నో మంచిగా చైతన్యాన్ని నింపడానికి కూడా ఆయన ఎంతో కృషి చేసింది. కాబట్టి మనకు ఛత్రపతి శివాజీ కనిపిస్తూ ఉన్నాడు, ఇటు జవాన్ కనిపిస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఇటు రైతు కూడా కనిపిస్తూ ఉన్నాడు మనకు. వినాయకుడు కూడా చాలా సింపుల్గా అట్రాక్టివ్గా ఉన్నాడు. మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే భరతమాత వెనుక భారతదేశం మ్యాప్ ఉంది, అదేవిధంగా భరతమాత ఉంది. అంటే మన ఇండియాకు సంబంధించి మెయిన్గా ఎవరైతే ఉంటారో, మెయిన్ పాత్ర ఎవరిదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా మనకి వినాయకుల్లో కనిపిస్తూ ఉన్నారు నిజంగా. సో ఇక్కడ మూషికం కూడా కనిపిస్తూ ఉంది. ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి బాగుంది. ఆ మ్యాప్లో కూడా జెండా కలర్ కనిపిస్తుంది మనకు. 3 రంగులు అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 రంగులు కనిపిస్తూ ఉన్నాయి. సో సల్యూట్ చేస్తున్నాడు మన సైనికుడు. సో ఈ వినాయకుడు అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ మోడల్లో ఒక 10 వినాయకులు ఉన్నాయి ఇక్కడ. సో సూపర్, చూడగానే మస్తు అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.
మన దగ్గర ఏమైందన్నా